ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు బయలుదేరారు. హైదరాబాద్లో తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరారు. మరి కాసేపట్లో అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. జిల్లా ఎస్పీ భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించాక పవన్ తన మొక్కులు తీర్చుకుంటున్నారు. కొండగట్టు అంజనను తమ ఇంటి ఎలువేల్పుగా పవన్ భావిస్తూ ఉంటారు. గతంలో వారాహి యాత్రకి ముందు ఆ వాహనానికి తొలి పూజ కొండగట్టులో నిర్వహించారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా ఆయన అంజనను దర్శించుకుంటున్నారు. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జనత తిరుపతి, ప్రస్తుతం ఏ ప్లేస్లో ఉన్నారు పవన్ కళ్యాణ్? ఇంకా ఎంత టైం పడుతుంది కొండగట్టుకు చేరుకోవడానికి? ఇప్పుడు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్ మార్గం ద్వారా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయానికి ప్రయాణ మార్గంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ మాదాపూర్ నివాసం నుంచి కొండగట్టు ప్రాంతానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు కరీంనగర్ దగ్గరలో ఉన్నట్టు జనసేన వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ రాబోతున్నటువంటి సందర్భంగా జనసేన అభిమానులు కావచ్చు, జనసేనకు సంబంధించిన నాయకులంతా కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరికి చేరుకున్నారు. వీళ్ళు కొండగట్టు ఆలయ ప్రాంగణం దగ్గర నుండి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర చూడొచ్చు. ఇక్కడికే మొత్తం కూడా కొండగట్టు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా జనసేనకు సంబంధించినటువంటి కటౌట్లు కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, పవన్ అభిమానులంతా కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటూ పవన్ రాక కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గతంలో వారాహి వాహనానికి కావచ్చు, వారాహి యాత్ర ఏపీలో ప్రారంభించినప్పుడు కూడా కొండగట్టు ఆలయం దగ్గరనే వాహనానికి పూజ చేసినటువంటి సిచ్యువేషన్ గవర్నమెంట్ అప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ అభిమానులు కావచ్చు, తెలంగాణ అభిమానులు కావచ్చు, తెలంగాణ సంబంధించినటువంటి జనసేన నేతలంతా కూడా కొండగట్టు ఆలయం దగ్గరికి చేరుకొని జనసేన అధినేత జై పవన్ కళ్యాణ్ సీఎం అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదించిన పరిస్థితి కనబడుతుంది. జనసేన సంబంధించినటువంటి అభిమానులు నేతలంతా కూడా పవన్ రాక కోసం ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతున్నాం. మన విజువల్ లో చూస్తున్నాం. పవన్ రాక కోసం అంతా కూడా జనసేన జెండాలతో కూడా నేతలంతా కూడా ఎదురు చూస్తూ ఎప్పుడెప్పుడు మా నాయకుడు, మా అధినేత రాబోతున్నారు. మొదటిసారిగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొండగట్టుకు రానున్నటువంటి సందర్భంలోనే తెలంగాణ సంబంధించినటువంటి పోలీస్ శాఖ కావచ్చు, జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిన పరిస్థితి మనం విజువల్ లో చూస్తున్నాం. జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ కూడా ఈ రోడ్డు మార్గం ఎక్కడైతే కరీంనగర్ జగిత్యాల రోడ్డు నుంచి లోపలికి కొండగట్టు ఈ మొత్తం కూడా ఒక అటవీ ప్రాంతంగా ఉంటుంది. ఈ అటవీ ప్రాంతం నుంచి లోపలికి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా రోడ్డు మార్గం అంతా క్లియర్ చేసి, ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు సినీ నటుడుగా, జనసేన అధినేతగా అనేక సినిమాల్లో నటించారు కనుక పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, యూత్ అంతా రాబోతున్నటువంటి సందర్భంలోనే ఎక్కువ పకడ్బందీ చర్యలు చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తొలిసారిగా డిప్యూటీ సీఎంగా వస్తున్నటువంటి నేపథ్యంలోనే కట్అవుట్లు చూసినటువంటి అయితే ఏ విధంగా అదే స్థాయిలో కాన్వాయ్ వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే జనసేనకు సంబంధించినటువంటి రాష్ట్ర నేతలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల జనసేన నేతలంతా కొండగట్టు ఆలయ ప్రాంగణానికి చేరుకునే పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున జనసేన నేతలకు సంబంధించినటువంటి కాన్వాయిలు కావచ్చు, జనసేన సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే జనసేనకు సంబంధించినటువంటి నేతల వాహనాలు కావచ్చు, జనసేన అభిమానులు కావచ్చు, మిగతా నేతలంతా కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటూ ఆ ఫ్లెక్సీలు కావచ్చు, కటౌట్లతో కూడా వారి అభిమానాన్ని తన నాయకుడు, తన అధినేత రాబోతున్నట్టు చెప్పినటువంటి నేపథ్యంలోనే కొండగట్టు పరిసర ప్రాంతాలన్నీ వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి నాకు అందుబాటులో కొంతమంది జనసేన అభిమానులు నేతలున్నారు. ఎట్లా చూస్తారు పవన్ వాళ్ళు రాబోతున్నారు? ఎందుకు పెద్ద ఎత్తున ఇక్కడ జనసేన నేతలు కావచ్చు, పవన్ అభిమానులు రాబోతున్నారంటే ఎక్కడి నుంచి వచ్చింది? బోధన నుంచి. ఎందుకు పవన్ కళ్యాణ్ చూడడానికి ఇంతకుముందు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసినావా? లేదు, అతని కోసం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాము. ఎప్పుడు వచ్చినావు నువ్వు? పొద్దున మాస్కులో 3 గంటలకు వచ్చింది. ఎంతమంది వచ్చింది? ఇద్దరు. ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ అంతకుముందు జనసేన పార్టీ అధినేత ఉండి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఏం చెప్తారు? ఎట్లా ఉండబోతుంది తెలంగాణలో జనసేన పార్టీ అంటే? చాలా సంతోషంగానే ఉంది. కానీ ఇది ఆ జనసేన సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉంది. ఏపీలో అయితే జనసేన కూడా
తప్పకుండా జనసేన పార్టీ ప్రభావం ఉంచి కూడా జనసేన సంబంధించినటువంటి నేతలు అభిమానులంతా చూసినటువంటి పరిస్థితి మనం విజయంలో చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి సంబంధించినటువంటి జనసేన నేతలు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా కొండగట్టు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఆయన కొండగట్టు ఆలయ సిచ్యువేషన్ ఎందుకంటే హైదరాబాద్ నుంచి మిగతా ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారు. ఎగ్జాక్ట్లీ షెడ్యూల్ ప్రకారం గమనిస్తే 11 కు ఇక్కడికి పవన్ కళ్యాణ్ చేరుకోబోతుంది. 11 నుంచి 12:30 వరకు కూడా ఆ లోపల ఆంజనేయ స్వామికి పూజా కార్యక్రమాలు కొనసాగిస్తారు. అక్కడ 12:30 తర్వాత పూజా కార్యక్రమాలు ముగిసి కిందికి వచ్చేటువంటి క్రమంలో ఏమైనా పవన్ కళ్యాణ్ సంబంధించిన అభిమానులతో కావచ్చు, జనసేన నేతలతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కొంత ఆలయ ప్రాంగణానికి దూరంలో ఉన్నటువంటి బృందావన్ రిసార్ట్ లో కూడా కొంత స్నాక్స్ కానీ లేదంటే జనసేన సంబంధించినటువంటి ఈ తెలంగాణ సంబంధించిన నేతలు కావచ్చు, జగిత్యాల జిల్లా సంబంధించిన నేతలతో కొంత ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా జనసేన సంబంధించినటువంటి వర్గాల నుంచి మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటి నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు సంబంధించి జనసేన పార్టీ పెట్టినప్పుడు కావచ్చు, జనసేన పార్టీ ఆవిర్భించినప్పుడు కూడా ఏమీ జరగదు, జనసేన నుంచి ఎక్కువ కూడా క్యాడర్ లేనటువంటి వారందరికీ కూడా ఇవాళ ఏపీలో కూటమి ప్రభుత్వం రావడానికి ఎంత కీలకంగా పనిచేశారో పవన్ ఒక ఫేమ్ గా, పవన్ ఒక సీనియర్లుగా అనేక వర్గాలకు దగ్గరవుతూ వారాహి యాత్ర ద్వారా ఏపీలో ఏ విధంగా విజయం సాధించారో అలానే తెలంగాణలో కూడా రానున్నటువంటి ఎన్నికల్లో ఇటువంటి పరిస్థితులే ఉంటాయంటే కూడా జనసేన నేతల అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం ఈ రోజు కొండగట్టు ఆలయం దగ్గర ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా పవన్ ఏ టైంకి వస్తారు, పవన్ ఎట్లా రాబోతున్నారు, పవన్ రోడ్ మార్గాన్ని వస్తారా లేదంటే పవన్ ఇతర వెహికల్ వస్తారా, పవన్ తెలంగాణ జనసేన నేతలకు ఏం చెప్తారు, పవన్ జనసేన నేతలకు సంబంధించి ఏం మాట్లాడబోతా ఉన్నారు, పవన్ ఏ టైంకి వచ్చి ఏ టైంకి వెళ్తారు, ఇలాంటి చర్చ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం కొండగట్టు అంజన్న దర్శనానికి సంబంధించి కూడా ఏపీ సంబంధించిన ప్రజలంతా తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా తెలంగాణ జనసేన నేతలంతా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ రాబోతున్నటువంటి నేపథ్యంలో జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ కూడా అలర్ట్ అయి ఎప్పటికప్పుడు ఎవరైతే ఈ కొండగట్టు ఘాటు మార్గం నుంచి కావచ్చు లేదంటే జగిత్యాల హైవే నుంచి ఈ రోడ్డు మార్గం నుంచి ఎవరైతే వస్తారో వారందరినీ కూడా వెహికల్ ముందుగానే అటువైపు పార్కింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున యూత్, మహిళలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు వస్తారు కనుక వారందరినీ కట్టడి చేయాలంటే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ముందస్తుగా కరీంనగర్ దాటిన తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళ పోలీసులకు సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు ఒక బారికేడ్ ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించినట్టు కనబడుతుంది. కొండగట్టు ఆలయం లోపలికి వెళ్ళాలంటే ప్రధాన ఈ చౌరస్తా దాటిన తర్వాతనే ఇక్కడ నుంచి ఇదే రోడ్ మార్గం ద్వారా పవన్ కళ్యాణ్ కాన్వాయ్ లోపలికి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. పోలీసులు కూడా ముందస్తుగానే అలర్ట్ అయ్యి ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా ఎవరిని కూడా లోపలికి రాకుండా బారికేడ్స్ ఏర్పాటు చేసినటువంటి రిజల్ట్స్ ను మనం చూసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకంగా వేసినటువంటి జనసేన రాష్ట్ర కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఉదయం నుంచి మీరు ఇక్కడ రిపోర్ట్ చేస్తున్నటువంటి నుంచి గమనిస్తే కొంత యూత్ ఎక్కువగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అంటే సినీ రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ఉద్దేశంతో పెద్ద ఎత్తున రాష్ట్ర అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి యూత్ అంతా కూడా మొత్తం ఇక్కడికి అంతా కూడా జనజగమై జనసేనానికి నవ్వు చెదరని దృఢ సంఖ్యలో ధైర్యం మార్గం సాయానికి చేయాలిస్తారని అనేక కటౌట్లు ఏర్పాటు చేసి జనసేన అధినేత పవన్ రైట్. థ్యాంక్ యూ తిరుపతి.